కైకలూరు ప్రాంతానికి చెందిన ఆక్వా రైతులు తమ సమస్యలపై ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఆక్వా సాగులో ఫీడ్ ధరల నియంత్రణ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అప్సరా చట్టం పరిధిలో పెంచవలసిన ఫీడ్ ధరలను నిబంధనకు వ్యతిరేకంగా ఫీడ్ ధరలు పెంచుతున్నారని తెలియజేశారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలీకృతం కాకపోగా మధ్యలో 5 కంపెనీల గుత్తాధిపత్యం వల్ల సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయని వారన్నారు. ఫీడ్ ధరలు కేజీకి 20 రూపాయల చొప్పున పెరగడంతో ఉత్పత్తి వ్యయం భారీగా పెరిగింది. కైకలూరు వారి తరఫున మన ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఫీడ్ ధరలు నియంత్రణ లేకపోవడం, అప్సరా చట్టం పరిధిలో లేకుండా ఏకపక్షంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ రైతులతో చర్చలు జరుపుతూ ఆ జరిపిన చర్చలు సఫలీకృతం కాకుండా అడ్డుపడి ఒక 5 కంపెనీలు మోనోపోలీగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ కంపెనీలని చట్ట పరిధిలో తెచ్చి అప్సరా చట్టం అమలు చేయవలసిందిగా ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఫీడ్తో పాటు మెడిసిన్ ధరలు కూడా 15 నుంచి 20% మేర పెరగడం రైతులకు భారంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో 100 కౌంట్ రొయ్య ధర 290 రూపాయలకు చేరే పరిస్థితి లేదు. కానీ రైతులకు అందుతున్న ధర మాత్రం 240 రూపాయలేనని వారు వివరించారు. ఈ అస్తవ్యస్త పరిస్థితులను అదుపు చేసేందుకు ప్రభుత్వం జోక్యం చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ధరల నియంత్రణకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని రైతులు ఎంఆర్ఓను కోరారు. ఈ అప్సరా చట్టాన్ని వీళ్ళు లైసెన్స్కి తీసుకోవడానికి తప్ప ఎటువంటి ఆలోచన కూడా లేదండి. ఒక అప్సరా చట్టం ఉంది, దాని పరిధిలో మనం ఫీడ్ పెంచాలి, రైతులతో మాట్లాడాలి, రైతులకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, అప్సరాలో ఉన్న చైర్మన్ల మాట పట్టించుకోకుండా వీళ్ళు ఇష్టారాజ్యంగా మేతలు పెంచడం జరిగిందండి. గత 20 రోజుల క్రితం 8 రూపాయలు పెంచుతా అన్నారండి. కానీ రైతులు రోడ్డు ఎక్కడంతో ఆపి ఈరోజు 20 రోజులు అయిపోయాక 10 రూపాయలు పెరిగిందండి. 10 రూపాయలు అంటే టన్నుకి సుమారు మనకు రైతుకు వచ్చేసరికి 12 రూపాయలు అవుతుందండి. సో ఇవన్నీ ఒక క్రమశిక్షణగా గవర్నమెంట్ పరిధిలో పెట్టి గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్తోనే ఏదైనా జరగాలని మా రైతుల తరఫున అందరం కోరుకుంటున్నాం. ప్రతి క్షణం తాజా అప్డేట్స్తో కైకలూరు వాయిస్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.